స్వాగతం సుస్వాగతం దైవమా ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం దైవమా ఘన స్వాగతం సుమధుర గానాల సుమ స్వాగతం సతతం భువిలో శుభ స్వాగతం సుమధుర గానాల సుమ స్వాగతం సతతం భువిలో శుభ స్వాగతం స్వాగతం సుస్వాగతం దైవమా ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం దైవమా ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోడుప్పల్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు సింగారెడ్డి సురేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సింగారెడ్డి సురేష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, నందవరపు వెళాంగిని అరుణ జ్యోతి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, దేవుణ్ణి అంగీకరించి ఆయనలో ఎదగాలని మరియు అన్నమ్మ జార్జ్ కుటుంబాలను దీవించాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం అల్వాల్ విచారణ, కాజా పుష్ప కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, శాంతి సమాధానం మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును, నేను మేల్కొన్నప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువుని మనము బహుశా ఎదురుపడినప్పుడు మన నుండి ఏమి కోరుకుంటారు అని అడిగితే ఆయన చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఇదిగో మీలో ఏ ఒక్కడు కూడా నాశనమవ్వడం నాకు ఇష్టం లేదు. మీలో ఏ ఒక్కడు కూడా నాశనం అవ్వడం అన్నటువంటిది నాకు ఇష్టము లేదు. మీరందరూ కూడా మోక్షములో నాతో సంగమం కావాలి, మీరంతా కూడా మోక్షవాసులు కావాలన్నది అన్నటువంటి ఆలోచనని మన ముందు ఖచ్చితంగా ఉంచుతారు. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితం నుండి ప్రభువు అదే కోరుకుంటున్నాడు. ప్రాయశ్చిత్తం అన్నటువంటిది, పశ్చాత్తాపం అన్నటువంటిది ఎంత గొప్ప వనరులు, లేకుంటే ఎంత గొప్ప ఆలోచనలు అంటే, ఆ మార్గముల గుండా, ఆ పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పరివర్తన అన్నటువంటి మార్గముల గుండా మనం క్రీస్తునాథుని చూస్తాం, క్రీస్తునాథుని కనుగొంటాం. అయితే మనందరము కూడా అనుకుంటూ ఉంటాం, నేనే చాలా పుణ్యాత్మునని, నన్ను మించినటువంటి పుణ్యాత్ముడు పునీతుడు ఈ లోకములో ఎవడు కూడా లేదని ఇతరుల తప్పులను వెతకడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనలో ఉన్నటువంటి తప్పులను కనుగొనలేకం. ప్రభు అంటున్నాడు, ఇతరుల తప్పులు కనుగొనడం కాదు, నీలో స్వీయ పరివర్తనము అన్నటువంటిది
నాలో సంగమం అవ్వడానికి సహాయపడుతుంది. కావున నిన్ను నీవు పశ్చాత్తాపముతో నా దరి చేరుము అన్నటువంటి ఆలోచనతో ఈనాటి పఠనం ద్వారా కూడా ఆయన మనకు ప్రబోధిస్తున్నాడు. కావున ఈ సమయంలో ప్రతి దివ్యబలి పూజ మనకందరికీ కూడా తెలుసు. ఒక పశ్చాత్తాపముతో కూడినటువంటి రిక్తిని చేసుకొని దేవునికి సమర్పించేటువంటి ఒక మహా గొప్ప అవకాశమని. ఈ దివ్యబలి పూజలో వ్యతిరేకముగా అంటే దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క ప్రేమకు వ్యతిరేకముగా వెళ్ళి ప్రాయచిత్తము లేనటువంటి క్షణాలతో జీవించినటువంటి ఆ జీవన విధానం దేవునికి సమర్పణ చేస్తూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెడత్రోవ పట్టువారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించునట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తునామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును, బలమును దయచేయుము. మీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నా పలుకులు నమ్మవేని నీవసలు నిలువజాలవు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ఉజ్జియా మనుమడు యోతాము కుమారుడు ఆహాసు యూదాను పరిపాలించు కాలమున యుద్ధము సంభవించెను. సిరియా రాజు రెజీను, రెమల్యా కుమారుడు ఇజ్రాయేలు రాజు పెక యెరూషలేమును ముట్టడించిరి, కానీ దానిని పట్టుకోజాలరైరి. సిరియా సైన్యము ఎఫ్రాయిముతో జతకట్టెనని దావీదు వంశజులు వినిరి. వెంటనే రాజు, ప్రజలు పెనుగాలికి అరణ్యములో చెట్ల వలె తలడిల్లిరి. ప్రభువు యెషయాతో ఇట్లు నుడివెను, నీవు నీ కుమారుడు షార్యాబుతో పోయి పై కోనేటి నుండి పారు కాలువ చెంత చాకిరేవు మార్గములో ఆహాసును కలుసుకొనుము. అతనితో ఇట్లు చెప్పుము, నీవు జాగ్రత్తగా ఉండుము, భయపడకుము, నెమ్మదిగా ఉండుము, నిరుత్సాహము చెందకుము. ఆరిపోవుటకు సిద్ధంగానున్న ఈ 2 నిప్పు కొయ్యలకు వెరవకము. రెజీను, సిరియనులు మరియు రెమల్యా కుమారుడి కోపాగ్నికి జడియకుము.
సిరియాయు ఇశ్రాయేలీలు రెమల్యా కుమారుడు కలిసి నీ మీద కుట్ర పన్నిరి. వారు యూదా మీదికి దాడి చేసి దానిని భయపెట్టి స్వాధీనము చేసుకొందము, టాబేలు కుమారుని దానికి రాజును చేయుదమనుకునిరి. కానీ ప్రభువైన దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, అది నిలువజాలదు, అట్లు జరగజాలదు. సిరియా రాజధాని దమస్కు, రెజీను దమస్కుకు అధిపతి. 65 యెరూషలేము ముక్కలు చెక్కలు కాగా అచ్చటి ప్రజలు ఒక జాతిగా మనజాలరు. ఇశ్రాయేలు రాజధాని సమరియా, రెమల్యా కుమారుడు సమరియాకు అధిపతి. నా పలుకులు నమ్మవేని నీవసలు నిలువజాలవు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. దైవ నిలయమైన సియోను ఉన్నతమును సుందరమునైన పర్వతము, విశ్వదాత్రికి అది ప్రమోదము చేకూర్చును. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. అది ఉత్తర దిక్కున గల మహారాజు నగరము. ఈ నగర దుర్గములందు ప్రభు తన రక్షణమును వెల్లడి చేసెను. రాజులు ఏకమై సియోను మీదికి దండెత్తి వచ్చిరి. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. వారు ఆ పురమును చూచి విస్తుపోయిరి, భయపడి పారిపోయిరి. ఆ పట్టణమును గాంచి గడగడ వణికిరి. ప్రసవేదనము అనుభవించు స్త్రీ వలె బాధ చెందిరి. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. తర్షీషునకు పోవు వానలు తూర్పు గాలికి కంపించినట్లు వారు కంపించిరి. దేవుడు చేసిన కార్యమును మనము ముందే వినియుంటిమి. సైన్యములకు అధిపతి అయిన దేవుని పట్టణమున ఇప్పుడు ఆ సంఘటనను కన్నులారా చూచితిమి. దేవుడు ఆ నగరమును కలకాలము కాపాడును. అందరూ దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. దేవుడు తన నగరమును కలకాలము కాపాడును. సుమధుర వాక్యం, సుమమనోహర వాక్యం, సుమధుర వాక్యం, సుమమనోహర వాక్యం, సుందర వాక్యం, సువిశేష వాక్యం, సుందర వాక్యం, సువిశేష వాక్యం, మధురమైన మరేసుని వాక్యం, సుమధుర వాక్యం, సుమమనోహర వాక్యం, సుమధుర వాక్యం, సుమమనోహర వాక్యం. ఆత్మదాహము తీర్చును ఈ వాక్యం, అవిశ్వాసులకు విశ్వాసమును ఇచ్చును వాక్యం. ఆత్మదాహము తీర్చును ఈ వాక్యం, అవిశ్వాసులకు విశ్వాసమును ఇచ్చును వాక్యం. అలసిన మనసులకు
సేదదీర్చు ఈ వాక్యం అలసిన మనసులకు, సేదదీర్చు ఈ వాక్యం ఆలించరే ఆచరించరే అద్వితీయుని వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 20 నుండి 24 వచనములు. యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింప ఆరంభించెను. ఏలైనా ఆ పట్టణవాసులలో పరివర్తన కలుగలేదు. అయ్యో ఓ కొరాజీను పురమా, అయ్యో బెత్సయిదా పురమా, మీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములో జరిగి ఉండినచో ఆ పురజనులు ఎప్పుడో గోనె పట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనము పొంది ఉండేటివారే. కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితియే మేలైనదిగా ఉండునని నేను మీతో చెప్పుచూ ఉన్నాను. ఓ కఫర్నాము పురమా, నీవు ఆకాశమునకు ఎత్తబడవలనని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడెదవు. నీ యందు చేయబడిన అద్భుత కార్యములు సొదోము పురమందు చేయబడి ఉన్నచో అది నేటి వరకును నిలిచి ఉండేటిది. తీర్పు దినమున నీ స్థితి కంటే సొదోము వాసుల స్థితియే మేలైనదని నీతో చెప్పుచూ ఉన్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు ఎక్కువ మార్లు చాలా కరుణతో కూడినటువంటి మాటలతో మనల్ని పలకరించడం, మనకు దైవీకమైనటువంటి రహస్యాలను తన వ్యక్తిత్వము ద్వారా, తన బోధన ద్వారా, తన పరిచర్య ద్వారా, మరి ముఖ్యంగా తన స్పర్శ ద్వారా ఆయన మనకు తెలియజేస్తూనే ఉన్నాడు. కానీ కొన్ని మార్లు ఆయన ఇక చూడలేక, ఇక గ్రహించలేక, మరి ముఖ్యంగా ఆయన తట్టుకోలేక, మన భాషలో చెప్పాలంటే తట్టుకోలేక ఇక్కడ జరుగుతున్నటువంటి భూలోకంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికడుతూ ఉన్నాడు. మొదటిసారి దేవాలయంలో జరుగుతున్నటువంటి అన్యాయపు క్రియలు వ్యాపార స్థలముగా మార్చి ఉన్నారని, దోపిడీగాండ్రకి నెలవుగా చేశారు అని ఆయన అక్కడ ఉన్నటువంటి విషయం, అంటే అక్కడ ఎలాంటి స్పందనని ఆయన తెలియజేశాడో మనకు బాగా విదితమే. ఈరోజు ఆ దేవాలయం తర్వాత కఫర్నాము, కొరాజీను, బెత్సదా అనేటువంటి ఈ పురములను గురించి ఆయన వాపోతూ ఉన్నాడు. మీ పట్ల చేసినటువంటి అద్భుతములు, మీకు జరిగినటువంటి గొప్ప కార్యములు ఇదిగో తూరు సీదోను మరియు సొదోము పట్టణాలలో జరిగి ఉండింటే ఎప్పుడో వారు మారు మనసు పొంది ఉండేటివారు, పరివర్తన చెంది ఉండేటివారు అని ఆ పట్టణములను, పట్టణం పట్ల ఆయన యొక్క వైఖరిని వెల్లడి చేస్తున్నాడు, శపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వ్యక్తిగత జీవితాలను కూడా మనము పట్టణములుగా మార్చుకొని బేరీజు వేసుకొని చూసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే అద్భుతాలను చూసి కూడా వారు మారు మనసు పొందటం లేదు. అదే క్రీస్తు ప్రభు గమనించింది. దేవుడు తన స్పర్శ ద్వారా, తన బోధన ద్వారా ఏమి చెబుతాడు, ఏమి తెలియజేయాలనుకుంటాడంటే, ఇదిగో ఈ అద్భుతము నీ వ్యక్తిగత జీవితంలో నేను చేస్తున్నానంటే నీవు నా వైపుగా నడుస్తావని, లేకుంటే నీ ఉన్న ఫలంగా నీవు నావాడిగా మారుతావని, నాలాంటి స్వభావమును నీవు పుణికి పుచ్చుకుంటావని నీకు నేను ఈ అద్భుతాలను చేస్తూ ఉన్నాను.
కానీ ఈ అద్భుతాలను చూసిన తరువాత నీ వ్యక్తిత్వములో, నీ జీవన విధానములో నీవు మార్పులు చేసుకోలేనప్పుడు నీవు నాడు ఏ విధంగానైతే కొరాజీను, బెత్సెదా మరియు కఫర్నాము అన్నటువంటి ఆ పట్టణములో గతి పట్టినదో నీకును తీర్పు దినమున అదే గతి పట్టును. అంటే వారికంటే కూడా నీకు ఇంకా అదో గతి పాలు అవుతావు అన్నటువంటి హెచ్చరికను కూడా ఇక్కడ చేస్తున్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అందుకే ఆయన చెబుతాడు, తూరు ఈ ప్రాంతాల్లో ఒకవేళ జరిగి ఉన్నట్లయితే వారు ఎప్పుడో మారు మనసు పొందేటువంటి వారు, గోనెను తాల్చి బూడిదను పూసుకొని పరివర్తనని తెలియజేసేటువంటి వారు. అంటే ఇక్కడ ఆ పట్టణములు అయితేనేమి, ఇజ్రాయేలు ప్రజలైతేనేమి, లేకుంటే ఈ యూదా మతంలో ఉన్నటువంటి అధికారులు అన్నటువంటి ఎవరైనా కానీ వారందరికీ కూడా ప్రభువు ఏమంటున్నాడంటే అవకాశాల వెల్లువ జరిగింది. వాళ్ళకి అవకాశాల ప్రవాహము వారి వైపుగా నడిపించబడింది. అంటే అన్ని అవకాశాలను పరివర్తన చెందడానికి కానీ, వారి వ్యక్తిత్వ జీవితాలలో వృద్ధి చెందడానికి కానీ, వారి సాంస్కృతిక, విద్య, వైద్య మరియు అనేక రంగాలలో వారు అభివృద్ధి చెందడానికి అనేకమైనటువంటి అవకాశాలను దేవుడు వారికి అనుగ్రహించాడు. కానీ ఆ అవకాశాల వెల్లువను వారు ఉపయోగించుకుంటూ మారు మనసు పరివర్తన అన్నటువంటి దానిని దేవునికి సమర్పణ చేయలేకపోయారు. అయితే హెచ్చరిక ఏమిటంటే తీర్పు దినమున నీవు పొందిన అవకాశాలన్నిటికీ కూడా నీవు జవాబుదారీగా ఉండాలి. తీర్పు దినమున నీవు పొందినటువంటి అనేకమైనటువంటి విషయాల పట్ల నీవు జవాబుదారీగా ఉండాలి అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కఫర్నాము గురించి మరింత కఠినంగా ఈ హెచ్చరిక కూడా చేస్తున్నాడు. ఓ కఫర్నాముపురమా, నీవు ఆకాశమునకు ఎత్తబడవలని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడెదవు. నీ యందు చేయబడిన అద్భుత కార్యములు సొదొమపురమందు చేయబడి ఉన్నచో అది నేటి వరకును నిలిచి ఉండేటిది అని చెబుతున్నాడు. మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉంటాయంటే ప్రభు చెప్పినటువంటి విధముగా అవకాశాలను ఉపయోగించుకొని మనము మాత్రమే ఆకాశానికి ఎత్తబడాలి, మనము మాత్రమే ఆకాశానికి వెత్తబడాలి. మరి ముఖ్యంగా ఇతరులని అణచివేసి సైతము మనం పైకెక్కిపోవాలి అన్నటువంటి ధోరణిని వ్యక్తం చేస్తూ ఉంటాం. కఫర్నాము వలె ఆయన అంటున్నాడు, ఎంత ఆకాశానికి నీవు ఎత్తబడతావో అంత పాతాళానికి నీవు దించబడతావు అని. కాబట్టి ఇక్కడ అవకాశము ఎందుకు ఇవ్వబడింది? దేవుడు మనల్ని ఈ పరిచర్యకు కానీ లేకుంటే ఇతరమైనటువంటి వాటికి ఎందుకు పిలుస్తున్నాడు అనేటువంటి స్పృహ ఎప్పుడు కూడా ఉండాలి. అందుకే ఆయన చెబుతున్నాడు, ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి గొప్ప కార్యములు అక్కడ జరిగి ఉన్నట్లయితే ఆ పట్టణములు, ఆ తూరు సీదోను అన్నటువంటి పట్టణములు ఇప్పటికీ నిలిచి ఉండేటివి అని. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటి పాఠము ఏమిటంటే మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 20 నుండి 24 వచనాలలో హెచ్చరికల ద్వారా మొదటి పాఠముగా ఏమి చెబుతున్నాడంటే ఒక అవకాశము లేకుంటే ఒక అద్భుతము లేకుంటే ఒక దేవుడు ఒక ఎలవేషన్ మనకి ఇచ్చాడంటే అది మనము ఉన్నతముగా జీవించడం కోసం, మన వ్యక్తిత్వాన్ని దేవునికి సమర్పణ చేయడం కోసం, దేవునికి సమీపముగా జీవించడం కోసం ఇస్తున్నాడని మొదటి పాఠముగా మనం నేర్చుకోవాలి. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, అసలు పరివర్తన అంటే ఏమిటో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు పదే పదే మళ్ళీ ఇదే చెబుతున్నాడు, పరివర్తన చెందండి, పరివర్తన చెందండి, పరివర్తనతో తిరిగి రండండి. ఈ పరివర్తన అన్నటువంటి దానికి రెండు కోణములు, ఇట్ హ్యాస్ అ డబుల్ ఎఫెక్ట్ అని చెప్పవచ్చు. రెండు కోణములు మనకు లేకుంటే రెండు ధోరణులు అని చెప్పవచ్చు. ఏమిటంటే రిపెంటెన్స్ హ్యాస్ ఎ డబుల్ ఎఫెక్ట్. ఈ పరివర్తనకి రెండు ధోరణులు ఉంటాయి ఎప్పుడూ కూడా. అదేమిటంటే ఇట్ లుక్స్ అపాన్ ద పాస్ట్ విత్ ఏ వీపింగ్ ఐ అని చెప్తాడు రచయిత అయినటువంటి ఆయన. ఇట్ లుక్స్ అపాన్ ద పాస్ట్ విత్ ఏ వీపింగ్ ఐ అండ్ అపాన్ ద ఫ్యూచర్ విత్ ఏ వాచ్ఫుల్ ఐ అని. అంటే ఈ పరివర్తన ఏ విధంగానైతే రెండు ధోరణులు కలిగి ఉంటాయో, రెండు దృక్పథములు, రెండు దృష్టిలతో ఉంటుంది, లేకుంటే రెండు ఫలితాలను అది ఇస్తుంది. అంటే మొదటి ఫలితము లేకుంటే మొదటి ధోరణి ఏమిటంటే గతమును, ఈ పరివర్తన ఎప్పుడు కూడా గతమును కన్నీటితో చూస్తుంది. విత్ ఏ వీపింగ్ ఐ, గతమును ఎప్పుడు కూడా అది కన్నీటి కన్నుతో చూస్తుంది, కన్నీటి దృష్టితో అది చూస్తుంది. ఏంటి? పరివర్తన. ఎందుకు పరివర్తన చెందాలి? గతములో నేను ఈ విధంగా ఉన్నాను,
నా గతము అంత సరిగా లేదు, ఇంతమందిని నేను ఇబ్బంది పెట్టాను, ఇంతమందితో నేను సరిగా లేను, నా బంధువులు, నా స్నేహితులు, నా తల్లిదండ్రులు, నా భార్య, అన్ని విషయాలలో నేను సరిగా లేను అన్నటువంటి ఆలోచనతో ఇట్ విల్ ఎట్లా అంటే అది విత్ అన్ వీపింగ్ ఐ, కన్నీటి ఆ దృష్టితో దేవునికి సమర్పణ చేస్తుంది. మొదటి ధోరణిలో ఏది పరివర్తన. రెండవది ఏమి ఆలోచన అంటే, రెండవ ధోరణి ఏమిటంటే అది భవిష్యత్తును దూరదృష్టితో చూస్తుంది. ఇట్ విల్ సీ ద ఫ్యూచర్ విత్ అన్ వాచ్ఫుల్ ఐ. అంటే భవిష్యత్తులో నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, దూరదృష్టితో అది చూస్తుంది. వాచ్ఫుల్ ఐ అంటే ఒక గమనము కలిగినటువంటి కన్నుతో అది చూస్తుంది. అంటే ఈ గమనములో నేను వెళ్ళాలి, ఇలా నేను వెళ్ళాలి, ఇలా నేను చేరుకోవాలి అన్నటువంటిది. గతములో నాకు కన్నీరు మాత్రమే నిలిచిందని పరివర్తనం చెందుతూ రాబోయేటువంటి ఈ సమీప భవిష్యత్తులో నేను ఇలా వెళ్ళాలనేటువంటి వాచ్ఫుల్ ఐతో అది చూస్తుంది. ప్రియ సహోదరులారా, దేవుడు ఎంత గొప్పగా మనకి పరివర్తన అన్నటువంటి అవకాశం ఇస్తున్నాడో చూడండి. కొన్నిసార్లు మనం చూస్తున్నటువంటి ఈ నవీనమైనటువంటి ప్రపంచం లేకుంటే ఈ లౌకిక ప్రపంచంలో అందరూ అనుకుంటారు, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా సెకండ్ ఛాన్స్, రెండవ అవకాశము ఇస్తాడు దేవుడని. అసలు రెండవ అవకాశం కోసం ఎదురు చూడడమే తప్పు. మొదటి అవకాశం ఇస్తాడో ఇవ్వడో కూడా తెలియదు. ఆ దొంగ అన్నటువంటి వాడు ఏ విధంగానైతే కన్నము వేయడానికి ఎవరికి తెలియకుండా వస్తాడో, అలానే తీర్పు దినమున మనకు అవకాశాలు ఉంటాయని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ప్రతిదినము సమర్పణ జీవితము కావాలి. ప్రతిదినము కూడా పరివర్తనతో ముందుకు సాగాలి. లేనట్లయితే ఆకాశముకి ఎత్తబడతాను, నేను ఇంతటి వాడును అంతటి వాడును అన్నటువంటి ఆలోచనతో ఈ తీర్పు అన్నటువంటిది ఇప్పుడే రాదు, మరణం ఇప్పుడే జరగదు అన్నటువంటి తలంపుతో నీవు వెళ్ళినప్పుడు అది వచ్చినటువంటి రోజున నీ దగ్గర పరివర్తన ఉండదు. నీ దగ్గర మనోపరివర్తన, పశ్చాత్తాపము, హృదయ పరివర్తనం అన్నటువంటిది నీ దగ్గర లేదు. కాబట్టి నీ పరిస్థితి పాతాళమునకు త్రొక్కివేయబడి నీవు అనుకోనటువంటి విధంగా నీ జీవితము, నీ గమనము మారుతోంది అని ఈనాడు పరివర్తన గురించి దేవుడు ఇంత గొప్పగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎల్లప్పుడూ కూడా రాజీపడి జీవించడం కాదు, దేవునితో సఖ్యపడుతూ ఉన్నాను అన్నటువంటి తలంపుతో, దేవునితో సఖ్యపడుతున్నాను అన్నటువంటి తలంపుతో సయోధ్యతో జీవించాలి. పరివర్తన అన్నటువంటిది ఇది కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటిది కాదు. ఇది దేవునికి మరియు భక్తునికి మధ్య జరుగుతున్నటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటి సంఘటన. ఈ పరివర్తన ద్వారా నేను ఎవరిని కలవబోతున్నాను, ఎవరితో నేను మమేకమైపోతున్నాను, ఈ పరివర్తన ద్వారా ఎవరికి సమీపంగా ఉండబోతున్నాను అన్నటువంటి గొప్ప తలంపు, ఆ ఆలోచన చాలా గొప్పగా ఉంటుంది. కావున ప్రియమైనటువంటి సహోదరులారా, ఇతరమైనటువంటి రచయితలు చెప్తారు ఏమిటంటే, సృష్టికి పూర్వము దేవుడు అనేకమైనటువంటి విషయాలు తన ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడని అలాంటి ఆధీనంలో ఉన్నటువంటి కొన్ని విషయాలలో ఆయన దగ్గర ఎప్పుడూ కూడా ఒక స్వరము ఉండేటువంటిదంట. ఆ స్వరం ఎప్పుడూ కూడా పిలిచేటిదంట. రిటర్న్ యూ చిల్డ్రన్ ఆఫ్ మెన్ అని ఎప్పుడు కూడా ఆ స్వరము పలుకుతూనే ఉంటుంది. అంటే నీవు తిరిగి రావాలి, ఓ మనుష్య కుమారుడా, నీవు తిరిగి నా చెంతకు రావాలి అన్నటువంటి విధంగా మోక్షపురిలో దేవుడు ఎప్పుడు కూడా మనల్ని తన స్వరము ద్వారా పిలుస్తూనే ఉంటాడు అని. ప్రియ సహోదరులారా, పునీతుడైనటువంటి గ్రెగోరీ గారు పరివర్తన గురించి, గోనె దాల్చడం గురించి, బూడిద పూసుకోవడం గురించి, మనం ధూళి అన్నటువంటి ఆ విషయాలను తెలియజేస్తూ ఆయన ఈ విధంగా చెబుతున్నాడు. ఏమిటంటే ఈ సాక్ క్లోత్ అంటే ఈ గోనె ధరించడం అన్నటువంటిది దేనికంటే ఈ మనస్సాక్షికి గుర్తుగా ఉన్నది. ఇప్పుడు వరకు కూడా నీవు అనేకమైనటువంటి వస్త్రాలు, లౌకికమైనటువంటి వస్త్ర అలంకరణ చేసుకుని ఉన్నావు. కానీ ఎప్పుడైతే నీవు గోనె ధరిస్తావో అది అంటే నీవు తృణీకరిస్తున్నావు. పాపము అన్నటువంటి దానిని నీవు తృణీకరిస్తూ ఉన్నావు.
పాపం అన్నటువంటి దానిని నీవు నీ పైన వేసుకొని తిరుగుతూ ఉన్నావు. కానీ ఈరోజు గోనె దాల్చడం ద్వారా మనస్సాక్షి అన్నటువంటి దాన్ని మళ్ళీ నీవు నీ పైన ధరించబోతున్నావు అన్నటువంటి ఆలోచనని మనము దేవునికి తెలియజేస్తాము. అందులకే గోనె ధరించడము అంటే అన్ని విరక్తత్వమైనటువంటి జీవితాన్ని పరివర్తన వైపుగా మనం మలుచుకోవాలని పునీత గ్రెగోరీ గారు చెబుతున్నారు. అయితే ఆయన అవన్నీ చెబుతూనే ధూళిగా మారడం లేకుంటే బూడిదను ధరించడం అన్నటువంటి దాని గురించి చెప్తూ, అది బూడిద అన్నటువంటిది ఇట్ బికమ్స్ యాషెస్, అంటే ఏదైనా కూడా బూడిదగా మారుతూ ఉందంటే నేను ఏ పాపం అన్నటువంటి దానిని మరణం వైపుగా పయనింపచేస్తూ ఉన్నాను. బూడిదతో సమానము. మరణం వైపు అంటే పూర్తిగా నేను విస్మరిస్తున్నాను, పూర్తిగా నేను విసర్జిస్తూ ఉన్నాను, పూర్తిగా నేను తృణీకరిస్తున్నాను ఈ పాపం అన్నటువంటి దానిని అనేటువంటి ఆలోచనని మనం వ్యక్తం చేస్తాము. దహించి వేస్తాను అన్నటువంటి భావనని వ్యక్తం చేస్తున్నామని పునీతుడైనటువంటి గ్రెగోరీ గారు మనకు సెలవిస్తున్నారు. ఎందుకంటే తీర్పు దినమున మనం ధూళిగా ఉండడమే మేలు. ఒక మనుష్య స్వభావం అంటే ఈ శరీరము రక్త మాంసములను కలిగి ఉండడం కంటే ధూళిగా మారిపోయి తీర్పు దినమున దేవునికి సమర్పణ చేసుకున్నట్లయితే ఏమీ లేనటువంటి స్థితిలో మనమందరము కూడా కాపాడబడతామని పునీత గ్రెగోరీ గారు సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు పరివర్తనని ఎవరెవరితో చేసుకోవాలి? మొదటిగా ఎప్పుడు కూడా మనము దేవునితో సఖ్యతతో జీవించాలి. రెండవదిగా మన తోటి వారితో మనం సఖ్యతగా జీవించాలి. మూడవదిగా ఈ సృష్టితో మనం సఖ్యతతో జీవించాలి. ఎందుకంటే ఈ సృష్టి కూడా దేవుని సృష్టిలో భాగము. దేవుని చేత, దేవుని యొక్క హస్తాల మీదుగా సృజింపబడింది. మనుష్యుడు ఏ విధంగానైతే సృజింపబడి ఉన్నాడో అదే విధంగా ఈ సృష్టి కూడా సృజింపబడి ఉన్నది. కాబట్టి ఇందులో ఏది కూడా మనము పెంచడానికి, తగ్గించడానికి, లేకుంటే ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడానికి లేదు. ప్రతిదానికి కూడా దేవునికి పరిపూర్ణమైనటువంటి, పూర్తి అయినటువంటి ఆధిపత్యము ఆయనకు మాత్రమే చెల్లుతూ ఉంది. కాబట్టి మొదటగా దేవునితో సఖ్యపడాలి. రెండవదిగా మనతో సఖ్యపడుతూ మన ఇతరులతో మనం సఖ్యపడాలి. మూడవదిగా ఈ సృష్టితో సఖ్యపడి పరిపూర్ణమైనటువంటి పరివర్తనని దేవునికి సమర్పణ చేయమని ఈనాటి పఠనములు మనందరినీ కూడా కోరుతున్నాయి. కావున దివ్య బలి పూజలో పరివర్తన అన్నటువంటి గొప్ప వరముతో దీవించమని దేవుణ్ణి వేడుకుందాం. అపురూపమైన నీ ప్రేమ చెంత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. ఏలియ భక్తుని అర్పణ గైకోన ఆత్మను పంపిన అద్భుత దేవా, ఏలియ భక్తుని అర్పణ గైకోన ఆత్మను పంపిన అద్భుత దేవా. నా తొలి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో బ్రోవుమా ప్రేమ సుధామయ అప్పద్రాక్షరసములనే నీ రక్త మాంసముగా చేసి, ఈ అప్పద్రాక్షరసములనే నీ రక్త మాంసముగా చేసి కరుణించు ఈ దీనుని దేవా, కరుణించు ఈ దీనుని.
అపురూపమైన నీ ప్రేమ చెంత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్ల ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీసభ అర్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్రములో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. ఆ వాక్కును విమోచకునుగాను రక్షకునుగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్యమరియము నుండి జన్మించెను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. మృత్యుబంధములను త్రెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతో ఏకమై మేము నిరతము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము, నీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమున అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పోలాంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరముందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగా మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత పాదువాపురి అంతోని వారితోను, పునీత అపోస్తలతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను అందరము భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహములను పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సమాధానం సమాధానం సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించెడు వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితంలో కాపాడనుగాక. ఆమేన్. దివ్యస ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉండునట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ప్రభు యేసు విందును స్వీకరించగరండి రండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. ప్రభు యేసు విందును స్వీకరింపగరండి రండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. రండి రండి, జీవము పొందండి. రండి రండి, శక్తిని పొందండి. రండి రండి, జీవము పొందండి. రండి రండి, శక్తిని పొందండి. ప్రభు యేసు విందును స్వీకరింపగరండి రండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. నిత్య జీవము నొసగే ఈ అద్భుతాహారం, శాంతి ప్రేమను నింపే ఈ అమృతాహారం. నిత్య జీవము నొసగే ఈ అద్భుతాహారం, శాంతి ప్రేమను నింపే ఈ అమృతాహారం. స్వీకరించి ఆరగించి జీవం పొందండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. స్వీకరించి ఆరగించి జీవం పొందండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. రండి రండి, జీవము పొందండి. రండి రండి, శక్తిని పొందండి. ప్రభు యేసు విందును స్వీకరింపగరండి రండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. ప్రభు యేసు విందును స్వీకరించగరండి రండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. రండి రండి, జీవము పొందండి. రండి రండి, శక్తిని పొందండి. రండి రండి, జీవము పొందండి. రండి రండి, శక్తిని పొందండి. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తిగనుడు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలనట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు
నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమవరములను సేవింప ప్రార్థించుచూ ఉన్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావము అధికము అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా. అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా. ఎనలేని వరములు కురిపించావు, ఎనలేని వరములు కురిపించావు. లెక్కించలేని మేలులు చేశావయ్యా, లెక్కించలేని మేలులు చేశావయ్యా. సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం. సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపింతునయ్య హృదయ సరాగం. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా. అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా.